రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేదన్నారు శ్రీకాంతీంద్రస్వామి. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు సంబంధించిన సుమారు 8,500 ఎకరాల భూమి కబ్జా అయిందని రాష్ట్రీయ వానరసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవాలయ భూములకు రక్షణ కల్పించి సనాతన ధర్మ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అబిడ్స్లోని తెలంగాణ దేవాదాయ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు వానరసేన నాయకులు. దేవాలయ భూములు కబ్జాకు గురవుతున్నా పాలకులు కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని మండిపడ్డారు. రక్షించి హైకోర్టులో పిలివేసి వాటిని రక్షించి మళ్ళీ దుర్మార్గుల చెర నుండి ఇవన్నీ ఇడిపించి దేవాలయ కమిషనర్ గారికి అప్పచెప్తే అవన్నిటిని కూడా వాటి మీద చర్యలు ఇంప్లిమెంటేషన్ చేయకుండా వారి మీద చర్యలు తీసుకోకుండా కేవలం కాలయాపన చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భంగా వానసేన తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఫిల్మ్నగర్ ఆంజనేయ స్వామి దేవస్థానం, భద్రాచల రామచంద్ర స్వామి దేవస్థానం భూములు ఇంకా మిగతావి చాలా చోట్ల వానరసేన తరఫున ఈ రోజున మేమంతా పిలివేసి హైకోర్టులో వాటి అన్నిటినీ కూడా దుర్మార్గుల చెర నుండి విడిపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజున దేవాలయ భూములను కమిషనర్ గారు వాటిని రక్షించకుండా వారి మీద యాక్షన్ తీసుకోకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. మేము ఈ చర్యను ఖండిస్తున్నాము. ఈ యొక్క ఆఫీసుకు ఏదైతే స్టాఫ్ రెగ్యులర్ రావాలో దానికంటే ఎక్కువ గత 3 సంవత్సరాల నుంచి వారంలో 2-3 సార్లు వచ్చి ఈ యొక్క ఆఫీసులో జరుగుతున్న దేవాలయ భూముల ఆక్రమణల మీద రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఏది చేసినా ఇప్పటి వరకు సరైన యాక్షన్ ఉండలేదు. ఎందుకంటే మేము అడిగితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మా దగ్గర సర్వేయర్లు లేరు, మా దగ్గర అడ్వకేట్ లేరు. అడ్వకేట్ లేకపోతే ఎందుకు ఈ ప్రాపర్టీస్ అన్ని అన్యాక్రాంత అడ్వకేట్ ఒక ఆయన పెట్టిర్రు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఆయనే ఉన్నాడు. ఆయన నుండి దేవాలయాల భూముల పరిరక్షణ కోసం పోరాడతలేడు న్యాయస్థానంలో. దేవాలయ భూములను ఎట్లా కబ్జా చేయాలో వాళ్ళకు సహకరిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని తొలగించాలని, అదేవిధంగా సీతారాంపూర్ 1148 ఎకరాల భూమిని ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా ఇలాంటి అన్యాయం జరగలేదు.